ప్రైవేటు స్కూళ్లలో చదివే పిల్లలు ఇబ్బందులు పడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. తల్లికి వందనం పథకం ఈ సంవత్సరానికి వర్తిస్తుందా లేదా అనేది చెప్పకుండా దాటవేస్తున్నారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉండే పరిస్థితి. అసలు వీళ్ళు ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ఈ సంవత్సరంకి వర్తిస్తారా లేదా అనేది చెప్పకుండా దాటవేసేశారు. మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ అకాడమిక్ ఇయర్కి మీరు తల్లికి వందనం పథకం వర్తింపజేస్తారా లేదా? పోనీ మీరు అది వర్తించక చేయకపోతే జగనన్న పెట్టిన అమ్మఒడి పథకం అది ఒక ఆన్గోయింగ్ స్కీమ్, దాన్నైనా ఇచ్చిన తల్లిదండ్రులకి కొంత ఉపయోగపడుతుంది. అది కూడా ఈ రోజుకి కూడా ఇవ్వని పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం ఈ అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో చక్కగా పిల్లల తల్లి అకౌంట్లో వేసి వాళ్ళ చదువుకి సహకరించడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం ఈ రోజుకి కూడా ఆ పథకాన్ని అమలు చేయకుండా ఈరోజు చిన్న పిల్లల్ని మోసం చేయడం నిజంగా దారుణమని తెలియజేస్తూ ఉన్నాను.